కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. వారిలో ఎక్కువ మంది అంటే ఇశ్రాయేల్లో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరు గనక, అంటే దేవుని నీతికి లోబడకపోతే సమాజానికి సంహారం మొదలవుతుంది, నాశనం మొదలవుతుందని చెప్తున్నాడు. ఈరోజు మీరు చూస్తున్నారు సభ్య సమాజాన్ని. నీతి, న్యాయం, ధర్మం, సత్యం ఎక్కడ ఉందా? ఒక సమాధానకరమైన వాతావరణం, ఒక నీతికరమైన వాతావరణం, ఒక మంచి వాతావరణం ఎక్కడ ఉందా? లేదు. ఎక్కడ చూసినే ఉంది? ఇప్పుడు ప్రమాదం ఉంది. ఎందుకు ప్రమాదం ఉందని దేవుడు చెప్తున్నాడంటే, మీరు నా నీతికి లోపడలేదు, నేను చెప్పినట్టుగా మీరు బ్రతకటం లేదు, మీలో ప్రేమ లేదు, మీలో శాంతి లేదు, మీలో సమాధానం లేదు, మీలో ఓర్పు లేదు, మీలో సహనం లేదు, మీలో క్షమ లేదు, నేను చెప్పిన మాట ప్రకారం మీ బ్రతుకు లేదు. మీరు ఎలా బాగుంటారు చెప్పండి అని అడుగుతున్నాడు. అంటే దేవుని నీతిని పాటించకపోవటం వల్ల ఎంత నష్టం జరిగిందో చూడండి ఒకసారి. ఆనాడు ఇశ్రాయేలు చెప్పాడు, చాలా మంది సంహరింపబడ్డారు. ఎట్ ది సేమ్ టైం మనకు బుద్ధి కలగటానికి ఈ మాట చెప్పండి, మనం పాటించకపోతే మన పరిస్థితి ఏంటి? ఈరోజు అదే జరుగుతుంది కళ్ళ ముందు.